ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ప్రకాష్ రాజ్ మరోసారి సెటర్లు విసిరారు. జస్ట్ ఆస్కింగ్ అంటూనే పవన్ కళ్యాణ్ ని ఒక రకంగా విమర్శిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దాంట్లో ఏం చెప్పారు తెలుసా? గతంలో హిందీని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి భాషని ఇప్పుడు మరోసారి హిందీ అంటే మనకు అమ్మలాంటిది, తెలుగు భాష అనేది అమ్మలాంటిది, కానీ హిందీ మాత్రం పెద్దమ్మ లాంటిది అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని ట్వీట్ రూపేణ ఆయన రీట్వీట్ చేస్తూ చీచీ ఈ రేంజ్కి అమ్ముడుపోవడమా, చీచీ జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ రేంజ్కి అమ్ముకోవడమా, ఈ రేంజ్కి అమ్ముకుంటారా, ఇంత ఆత్మగౌరవం అమ్ముకుంటారా రకంగా మాట్లాడుకొచ్చారు ఆయన. సో ప్రస్తుతానికి ఈ ట్వీట్ వైరల్గా మారింది. హిందీ భాషను సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పైన ఆయన సెటర్లు విసిరారు. తెలుగు భాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిదంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ యొక్క విషయంలో కొంతమంది ప్రజలు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా రాజకీయంగా ప్రతిసారి ఆయన వ్యాఖ్యల్ని ఫాలో అవుతున్న వారైతే ఒక్కోసారి వారికి బుర్ర పాడైపోద్ది కావచ్చు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఏ రకంగా ఆయన ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైనటువంటి వాదన వినిపిస్తూ ఉంటారు, ఒక్కో రకంగా ఆయన పరిభాష, ఆయన యొక్క అర్థం పరమార్థం కనబడుతూ ఉంటుంది. అంతేందుకు ఒకసారి డైరెక్ట్గా మీకే చూపిస్తాను నేను. ఇప్పుడు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, దానికి ప్రకాష్ రాజ్ ఏం ట్వీట్ చేశారు మీరు చూస్తున్నారు కదా. ఈ రేంజ్కి అమ్ముకోవడమా, చీచీ అని జస్ట్ ఆస్కింగ్ అంటూ కామెంట్ చేశారు ఆయన. ఒకసారి ఈ రోజు ఈ వ్యాఖ్యకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూడండి. రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే విన్నారు కదా, మన మాతృభాష తెలుగు మనకు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ లాంటిది అని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చూస్తారు కదా, ఇందాక మాట మాట్లాడారు ఏమన్నానంటే, అసలు పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో ఎలా మాట్లాడతారో, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో దాని అర్థం పరమార్థం అని ఆలోచిస్తే రాజకీయంగా ఆయన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే డెఫినెట్గా బుర్ర పడవడం గ్యారంటీ. సో దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. సో ఇది ఈ రేంజ్లో అమ్ముకోవడమా, చీచి అని జస్ట్ ఆస్కింగ్ అన్నారు. ఈ యొక్క భావన ప్రకాష్ రాజ్లోనే కాదు, కొంతమంది పబ్లిక్ కూడా కొంత డెఫినెట్గా ఆ పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూనే ఉన్నారు ఈ విషయం పైన. ఒకసారి గతంలో పవన్ కళ్యాణ్ ఇదే హిందీ భాషను ఉద్దేశించి ఏం మాట్లాడారో చూద్దామా ఒకసారి, మీరు కూడా చూడండి. దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తున్నారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని. చూసారు కదా, బీజేపీని హిందువుల పార్టీ అని చెప్పడం ఆయన మాటల్లోనే విన్నాం. అట్ ది సేమ్ టైం హిందీ అనేది మా పైన బలవంతంగా రుద్దకండి, హిందీ అనేది భాష మేమందరం ఎలా మేము స్వీకరిస్తాం, రుద్దుతే ఎలా ఉంటుంది అనేటువంటి మాటలు ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి మీకు రెండు పక్కన పెట్టి చూపిస్తాను. అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ ట్వీట్ మీరు చూస్తున్నారు కదా, ఈ రేంజ్కి అమ్ముకోవడమా, ఈ రేంజ్కి అమ్ముకోవడమా. ఆయన అర్థం ఏంటంటే గతంలో కూడా చాలాసార్లు ట్వీట్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అనే ట్వీట్లతో పవన్ కళ్యాణ్ పైన ప్రకాష్ రాజు చాలా పెద్ద ఎత్తున సెచార్లు కురిపించడమే కాకుండా ఒక రకంగా ఆయనకు సంబంధించినటువంటి అసలు రంగు ఇదనే రకంగా చాలా విషయాల్ని ఆయన ఏదో రూపేణ ట్వీట్ల రూపేణ బయటపెట్టే ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నారు. సో డెఫినెట్గా ఆయన కూడా కొన్ని ఆరోపణలు అబాస్పాలయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ప్రకాష్ రాజ్ని అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున విభేదిస్తున్నారు. సో ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ని ఎక్కడ సందు దొరికితే అక్కడ ఇరికిద్దామనే రకంగా ఆవగించేంతటువంటి ఒక అవకాశం దొరికినా కూడా వినియోగించుకునే రకంగా ప్రకాష్ రాజ్ ముందుకు వెళ్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూనే ఒక రకంగా వెన్ను నుంచి గట్టిగా తట్టి లేపినట్టుగా పవన్ కళ్యాణ్ పైన ఆయన ట్వీట్లు కనబడుతూ ఉన్నాయి. ఒకసారి మీకు రెండూ వినిపిస్తాను. గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి ఆ వర్షన్ రెండు వినండి. ఆ తర్వాత మా ప్రతినిధి అందుబాటులో ఉన్న మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రెండు, గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకొచ్చారు హిందీ భాషను ఉద్దేశించి, ఇప్పుడు ఏం మాట్లాడారు, రెండు కూడా వినండి. అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తున్నారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని
హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే, దాని మన పెద్దమ్మ భాష హిందీ. విన్నారు కదా, గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకొచ్చారు. హిందీ భాష అనేది కేవలం బీజేపీ వాళ్ళదంట. హిందీ భాష బీజేపీ హిందువుల పార్టీ, తర్వాత హిందీ భాష అనేది బీజేపీ మాత్రమే, అది బీజేపీ భాష మాత్రమే హిందీ భాష అని చెప్పి చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. స్వయంగా ఆయన నోటి వెంటే మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఎన్డీఏలో ఉంటే ఉండనివ్వండి, కానీ గతంలో ఆయన స్వయంగా చెప్పిన మాటలు కదా. మరి ఆ మాటల నుంచి సడన్గా ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఈ ట్వీట్ ఏం చేశారంటే, ఇంత రేంజ్కి అమ్ముడుకోవడమా? ఇప్పుడే ప్రజెంట్ ఏం మాట్లాడారు, హిందీ భాష అనేది పెద్దమ్మ లాంటిది. మరి గతంలో రుద్దకండి బలవంతంగా మా పైన అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ భాష పెద్దమ్మ లాంటిదని మాట్లాడుతున్నారు. సో రాజకీయ నాయకుల ప్రసంగాలు, రాజకీయ నాయకుల మాటలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు, కానీ రకంగా మారుతూనే ఉంటాయి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అదే కోవలోకి ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయి ఆయన కూడా మాట్లాడుతున్నారనే భావన కూడా చాలా మంది మెజారిటీ ప్రజలు కూడా కలుగుతోంది. ప్రకాష్ రాజ్ ట్వీట్ అందరినీ ఒకసారిగా ఇప్పుడు ఆలోచింపజేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ అయితే డెఫినెట్గా అటు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి కానివ్వండి, జనసేన నాయకుల నుంచి కానివ్వండి, అనేక రకాలుగా అబాసు పాలైపోయి ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఆయన పైన ఆగ్రహంతో రగిలిపోతున్నారు జనసేన నాయకులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎలా చూడాలి ప్రకాష్ రాజ్ ట్వీట్ని? ఈ రేంజ్కి అమ్ముకోవడమా అంటే ఏంటి? ఆయన అమ్ముకోవడం అంటే డెఫినెట్గా గతంలో కూడా పోస్టులు చూస్తే మనం కొంత పరిశీలిస్తే ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడం అనే రకంగానే అభివర్ణిస్తూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏంటి ఈ రేంజ్కి అమ్ముకోవడం అనే దానికి అర్థం ఎలా చూడాలి, ఏ రకంగా డిఫైన్ చేయాలి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీరు పైన ప్రతి సందర్భంలోనూ నటుడు ప్రకాష్ రాజు ట్విట్టర్ వేదిక, ఎక్స్ వేదిక ప్రశ్నిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా బీజేపీ విధానాలను సమర్థించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ జరిగినటువంటి రాజభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియోని ట్యాగ్ చేస్తూ ఈ రోజు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. ఇంత దిగజారిపోవాలా అంటూ ఈ రేంజ్ అమ్ముకోవడమా అంటూ చిచి అంటూ పోస్టు పెట్టారు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ముందు ఒక విధానమైనటువంటి మాటలు, ఇప్పుడు మరి కొత్తమైన విధానాల మాట్లాడడం పైన చాలా స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని సమర్థించే విషయంలో కానీ, లేకపోతే సనాతన ధర్మం విషయంలో కానీ, లేకపోతే హిందీ భాషను సమర్థించే విషయంలో కానీ పవన్ కళ్యాణ్ అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడని రెండు పోల్చి మరి చాలా మంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హిందీ భాష తెలుగు మన మాతృభాష అయితే హిందీ రాజభాష పెద్దమ్మ లాంటిదంటూ ఆయన సమర్థించుకొచ్చారు. వ్యాపారానికి, పాపులారిటీకి హిందీ కావాలి, నేర్చుకోవడానికి మాత్రం వద్దా అంటూ ఆయన నిన్న వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం మాత్రమే హిందీని వ్యతిరేకిస్తాం, హిందీ మన ఉనికి బలం అంటూ ఆయన మాట్లాడారు. హిందీని వ్యతిరేకించడం మన భవిష్యత్ తరాలని అభివృద్ధిని అడ్డుకోవడం అంటూ ఆయన కామెంట్ చేశారు. పూర్తిగా బీజేపీ విధానాలను సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో దిగజారిపోయారంటూ చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో హిందీ భాషని బలవంతంగా మా మీద రుద్దే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ అటు మోడీ మీద, అమిత్ షా మీద, బీజేపీ మీద పెద్ద ఎత్తున ఫైర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే హిందీ భాషను ఎందుకు సమర్థిస్తున్నారు, ఎవరి కోసం సమర్థిస్తున్నారంటూ మండిపడుతున్నారు. బీజేపీ కోసం మరి ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే కాదు, సనాతన ధర్మం వ్యవహారం సమయంలో కూడా గతంలో నేను లెఫ్ట్ పార్టీని, వామపక్ష భావజాలాలు కలిగిన వ్యక్తిని అంటూ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ముస్లింలకి ఖురాన్ చదువుతాను, బైబిల్ చదువుతానంటూ రకరకాల మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా హిందూ మతాన్ని సమర్థించడం, హిందూ దేవాలయాలను దర్శించడం, సనాతన ధర్మం అంటూ దీక్షలు చేయడం పైన కూడా పెద్ద ఎత్తున అప్పట్లో విమర్శలు వచ్చాయి. అది కూడా బీజేపీ చెప్తేనే పవన్ కళ్యాణ్ ఆ విధంగా చేశారంటూ అప్పుడు కూడా మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా హిందీ భాషను సమర్థిస్తూ హిందీ భాషను వ్యతిరేకించే వాళ్ళు ద్రోహులు అంటూ ఆయన మాట్లాడిన తీరు పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రకాష్ రాజు వీడియోని పోస్ట్ చేసి ఈ విధమైనటువంటి కామెంట్లు అయితే చేశారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డబుల్ స్టాండ్, అంటే ఒకప్పుడు ఏ విధంగా మాట్లాడి ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు దానిపైన ఆయనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. బీజేపీ విధానాలని వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఎందుకు సమర్థించుకుంటూ వస్తున్నారంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా హిందీ భాష వ్యవహారం పైన చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి అతీతంగా వ్యతిరేకిస్తున్నటువంటి ఇలాంటి సందర్భంలో కేవలం పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఉనికి కోసం, బీజేపీ కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. రైట్ రాజేష్. సో ప్రకాష్ రాజ్ ట్వీట్ పెద్ద ఎత్తున అందరినీ కూడా ఇప్పుడు అటు జనసేన నాయకుల్ని, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంత ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ రేంజ్కి అమ్ముకోవడమా, చీచి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన రీట్వీట్ చేశారు. అయితే దాంట్లో కింద ఏదైతే రీట్వీట్ చేశారో ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే,
హిందీ అనేది పెద్దమ్మ లాంటిది, మన మాతృభాష తెలుగు అనేది మనకు అమ్మ లాంటిది అనే రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. సో గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి ఇప్పటికీ చాలా తేడాగా ఉంది, వ్యత్యాసం ఉందని చెప్పి పదే పదే బీజేపీని పొగుడుతూ ఆయన మాట్లాడే మాటల్ని, సనాతనం గురించి మాట్లాడిన మాటల్ని ప్రతిసారి కూడా లేవనెత్తుతూ ఎత్తి చూపే ప్రయత్నం పవన్ కళ్యాణ్ విషయంలో ప్రకాష్ రాజ్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి మళ్ళీ మీరు కూడా పవన్ కళ్యాణ్ రెండు వర్షన్స్ వినండి. ఇటు ప్రకాష్ రాజ్ ట్వీట్ ఇప్పుడు అందరినీ కూడా ఒకసారిగా అందరినీ ఆందోళన గురి చేస్తోంది, అటు జనసేన నాయకుల్ని పవన్ అభిమానులు కూడా కొంత ఆగ్రహానికి గురి చేస్తోంది, కొంత ఆలోచింపజేస్తోంది కూడా. మెజారిటీ రాజకీయ నాయకులు ఎవరైతే ఫాలో అవుతున్నారో రాజకీయాలను చూసేవారందరూ కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ పైన ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ని కూడా కొంత విశ్లేషిస్తున్నారు, చర్చిస్తూ ఉన్నారు. సో ఒకసారి మీరు